గురుగారు, క్షీరసాగర మదనం ద్వారా ఆవిర్భవించిన శ్రీ లక్ష్మీ జయంతి యొక్క విశిష్టత ఏమిటి? ఈ పాల్గొన్న పౌర్ణమి నాడు లక్ష్మీ ఆరాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మన వాళ్ళు ఏ విషయం కూడా ఊరికే చెప్పలే. అమావాస్య నాడు ఆడపిల్ల అదృష్టం, పౌర్ణమి నాడు జన్మించిన ఆడపిల్ల చంచలమైన మనస్సు, ఇంటికి నష్టం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా పూర్వం చెప్పేటటువంటి వాళ్ళు. వీటిని తొలగించాలి ఎలా? దేవతల జయంతిని తెలుసుకొని పౌర్ణమి నాడు మహాలక్ష్మి జన్మించింది, ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. అమ్మవారి పేరు కదా, ప్రతి పౌర్ణిమకు ఒక ప్రత్యేకత. చైత్ర పౌర్ణిమ ఆరంభం చేసుకుంటే ఫాల్గుణ పౌర్ణిమ వరకు కూడాను మహాలక్ష్మి ఇంద్రుని వద్ద ఉండేటటువంటి శక్తి, ఆ సంపద రూపం, ధన రూపం. వేదంలో ఉండే ఇంద్రుడు వేరు, పురాణాలలో ఉండే ఇంద్రుడు వేరు. స్వర్గలోక ఆధిపత్యం గల ఆ దేవతలలో వయసులో చిన్నవాడైన ఇంద్రుడు, దేవతలందరిలో కల్లా కూడా వయసులో చిన్నవాడు ఇంద్రుడు, ఇతడి కథ వేరు. ఇలా ఆ ఇంద్రుడికి అంత ఇంద్ర పదవి, అంత అధికారం కావాలి అంటే ఏం కావాలి? సంపద ఉండాలి. ఓ కిరీటాన్ని పెట్టాడు బ్రహ్మదేవుడు, ఇది వేదంలో ఉన్న కథ. ఆ కారణంగా నా దగ్గరే సంపద ఉంది, నేనే కీర్తివంతుడిని, నేనే ఐశ్వర్యం, నాదే అనుకున్నాడు. దుర్వాస మహర్షాపానికి గురి అయిన అనంతరం ఆ సంపద లక్ష్మీ స్వరూపం ఇంద్రుడిని వదలి సముద్రంలో చేరింది. మరొక కథని మనం పురాణాలలో గమనించినట్లయితే, అత్రి మహర్షి శక్తి 21 సార్లు భూమండలమంతా కూడా సంచారం చేసి తిరిగి ఈ లోకాలకు మేలు కలిగించే నిమిత్తమై 10 రూపాయలలో మనకు అందాలి అనే లక్ష్యంతో సముద్రంలో చేరింది. దేవదానవులు ఆ సముద్రమును మథించిన వేళ 21 వస్తువులు అందులో నుంచి ఆవిష్కృతమయ్యాయి, మనకు లభించాయి. కామధేనువు, కల్పవృక్షము, ఈ వరుస జాబితాలో హాలాహలంతో ఆరంభం చేసుకుని మహాలక్ష్మి, అనంతరం చంద్రుడు. లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి లక్ష్మీదేవి తనకు తానుగా శ్రీమన్నారాయణమూర్తి గళసీమలో ఆ పుష్పమాలిక వేసి వరించిన కారణం చేత లక్ష్మీనారాయణులు ఈ జగత్తుకు తల్లిదండ్రులయ్యారు. లక్ష్మీ సోదరుడిగా ఉన్న ఆ చంద్రుడు చంద మామ అయ్యాడు. మనం దేవదానవుల ఈ హాలాహల కథ ఇవన్నీ కూడా ఎలా మథనం వేళ, సముద్రం వేళ ఎలా తలుచుకోవాలి? మన మనస్సు అన్నిటికీ మూలం. మనస్సులో మంచి చెడు ఈ రెండింటి మధ్య ఘర్షణ, మథనం జరుగుతూ ఉంటుంది. ఆ మథన సమయంలో మంచి ఆలోచన మహాలక్ష్మిలాగా మనం స్వీకరిస్తే ఆ మనస్సుకు అధిష్టాతగా ఉండేటటువంటి ఆత్మశక్తి శ్రీమన్నారాయణ పరతత్వం. ఆది దంపతులులోనే ఉన్నారు, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ లాగా. ఒకవేళ ఈ ఆలోచన బాధాకరంగా మారింది, శరీరానికి రోగకారకం అవుతుంది, విషతత్వం పెచ్చరిల్లుతుంది. ఎలా స్వీకరించాలి? ఏ విధంగా మనం సానుకూల ఆలోచన కలిగి ఉండాలి? పాజిటివ్ ఆలోచన అంటారు, సానుకూల దృక్పథం. ఇది పెంచుకోవాలి అంటే ఏ ఆలోచన వచ్చినా దాని గురించి ఎక్కువ ఆలోచన చేయడం మానేయాలి. ఆలోచన గురించి ఆలోచించడం మానేయాలి. మన కర్మ మనం చేస్తూ ఉంటే పరమాత్ముడే మనకు సవ్యమైన స్ఫురణ, సవ్యమైన ఆలోచన వచ్చేలాగా చేస్తాడు. పరిస్థితులు అలా జరుగుతూ ఉంటాయి, కాలం అలా గడిచిపోతూ ఉంటుంది, ఎవరి కోసం ఏది ఆగదు. ఒక వేదాంత ధోరణితో అలా జరిగిపోతూ ఉన్నాయి. శిశిర వసంతో పునరాయాత అని దాకా చెప్పుకున్నట్లుగా గడిచిపోతూ ఉంటుంది అనేటటువంటి తత్వం పేరే ఆనందం. ఆ రూపమే లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపం ఇలా ఆనంద రూపంగా మనకు కనిపించిన రోజు ఫాల్గుణ పౌర్ణిమ. ఫల్గుణ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత కనుక కీర్తి, విజయం, సంకల్పశక్తి, పట్టుదల, దృఢ విశ్వాసం, కృష్ణుడిపైన దృఢ విశ్వాసం గల అర్జునుడు పుట్టిన నక్షత్రం ఇదే. ఇలాంటి సంకల్పంతో మనం అంతా పరతత్వమే అంటే మనకు కలిగేది ఆనందం. ఆ ఆనందం పేరే లక్ష్మీ స్వరూపం. మథన సందర్భాన్ని ఇలా గ్రహించాలి. మంచి చెడు
చెడు రాక్షసులు, మంచి దేవతలు. మంచి ఆలోచన కలిగి ఉందాం అనే విషయం నేర్చుకోవడం కోసమే పాల్గొన్న పౌర్ణిమ.